నాడనికి కనిపిస్తుంది. ప్రజలు ఇన్నాళ్ళు ఉన్న నిర్బంధం వేరు. ఈ 18 రోజుల్లో వాళ్ళ నిర్బంధాలు బయటకు వచ్చి ఇప్పుడు రజనీ గారు చెప్పారు కొట్లలోంచి పరిగెట్టుకుని వచ్చేసి చేతులుతున్నారు మీకే మీకే అంటున్నారు. చూద్దాం 18 రోజుల్లో. రజనీ గారు మీ కంక్లూడింగ్ ఇవ్వండి. మేడం, ఈ రోజు ఈ 18 రోజుల్లో ఏమైనా జరగచ్చని మీలాంటి వాళ్ళు చెప్తుంటే భయపడి విజయమ్మ గారు అమెరికా వెళ్ళిపోయారండి. ఏం పోయి ఏం వస్తుందో నాయన్ని వాడారు, చిన్నాయన్ని వాడారు. ఇక నేను ఒక్కదాన్నే కనపడుతున్నాను. నా తల్లి విజయమ్మ నాకేది విజయం అంటాడేమో, ఎందుకు వచ్చిన గోలని ఆ తల్లి అమెరికాకు వెళ్ళిపోయిన పరిస్థితి అండి. వీటన్నిటికంటే మించి ఈ రోజు జనాల్లో మార్పు బిగినైంది. వారు వన్ సైడ్ అవుతుంది. ప్రజలు చైతన్యవంతమయ్యారు, దేనికైనా సిద్ధమయ్యారు. రాష్ట్రానికి రాజధాని కట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. పోలవరం పూర్తవ్వాలి, వ్యవసాయ భూములు ఇవన్నీ కూడా సెకండరీ థింగ్ అండి. దాడులు ఈరోజు ఈ ఎలక్షన్ ఎవరికి అవసరం అనేది ఇందాక కూడా నేను చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి చివరి వరకు ఒప్పుకోరు. లాస్ట్ మూమెంట్ వరకు ఆయన ఓటమి ఒప్పుకోను నేను తెగిస్తానన్నప్పుడు మీరందరూ ఆయన దిక్కులు చూస్తున్నాడు, తలదిప్పుతున్నాడు అని చెప్తున్నారు. ఆ దిక్కులు దోచే విధంలో మీ దిక్కులు ఏమన్నా క్లియర్ చేయడానికి ప్రయత్నించే అవకాశాలు కూడా ఉంటాయి. రెడీయా? 100% ఆయన వ్యూహం బూతుల్లో నరమేధం చేయడానికి కూడా వెనుకాడాడు. ఓటేసే వాళ్ళు భయపడిపోయి ఓటు వేయడానికి కూడా ఆలోచించి ఇళ్లలోంచి రాని పరిస్థితిని కూడా క్రియేట్ చేయబోతున్నాడని కొంత విశ్వసనీయ సమాచారం మాకు వస్తుందండి. వచ్చిన వాళ్ళని క్వశ్చన్ చేసిన వాళ్ళని నరికి తల తీసి పక్కన పడేస్తే ఆ తల తీసిన వాడిని జైల్లో వేస్తారు. కానీ వాడి తల తీశాడు, వెళ్తే మా తల తీస్తాడేమో అంటూ ఓట్లు వేసే వాళ్ళు గజగజ ఉనికిపోయే పరిస్థితి. బీహార్ ని మించి ఈసారి ఎలక్షన్ జరగబోతుందని రాష్ట్రం మొత్తం ఈ ఎలక్షన్ వైపే చూస్తుందండి. సెంట్రల్ కూడా నేను తోడుగా నిలబడతాను అంటూ వచ్చిందంటే ఏ పరిస్థితిలో దిక్కుదోచని పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రం ఉంది అంటే మీరు ఆలోచించండి. ఏవైనా జరగచ్చు. సెంట్రల్ దళాలు తిరగకపోతే పోలీసుల్ని నమ్మే పరిస్థితే లేదు. ఈ రోజు ఒక చిన్న బిడ్డ అండి, ఒక 10 ఏళ్ల బిడ్డ చనిపోతే ఆ బిడ్డకి పాడె కడతారా ఇంకోటి కడతారా అనుకున్న టైంలో ఒక మంచాన్ని తిరగతిప్పదని తీసుకొని వెళ్ళిపోయారండి. అప్పుడే స్ట్రైక్ అయింది. ఒక పెద్దవాడిని మంచం మీద తీసుకొని అలా ఊరిగింపుగా పెన్షన్ కి తీసుకెళ్తున్నాడు. ఏంటి చచ్చిపోయిన వాళ్ళని తీసుకెళ్తారట కదా మంచం మీద. నా కళ్ళతో నేను చూసానండి. ఇవాళ 24 ఇంకొక 6 రోజులు ఉంది. మంచం సీన్లు కనపడతాయో లేదా మంచం మీద వాళ్ళనే బండకేసి బాగుతారో. మళ్ళీ పెన్షన్ల సీన్లు ఇంకొక 6 రోజులు ఉన్నాయి. మళ్ళీ చర్చిద్దాం మనం వాటి మీద. ఈసారి వేరే ఏం ప్లాన్ చేశారో మరి మీరు అందరూ అయితే నిన్న కూడా వెళ్ళి విల్సన్ గారు, వరలరామయ్య గారు వీళ్ళందరూ మీనా గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నారుగా హోమ్కే ఇంటికి వెళ్ళి ఇవ్వాలని. చూద్దాం ఏం జరుగుతుందో సరే రాబోయే రోజుల్లో. బట్ ప్రజల నాడి స్పష్టంగా ఉంది. గాలి కూటమి వైపు అన్నది నామినేషన్లు చెప్పకనే చెప్తున్నాయి అన్నది మీ అందరి అభిప్రాయం. చూద్దాం ప్రజలు నిజంగా అలాగే అనుకున్నారు. సరే థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, పిల్లి మాణిక్యరావు గారు, రజనీ గారు థ్యాంక్ యూ అండి.